హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. చూడమ్మా, చాలామంది ఎన్సీఆర్టీ ఏ విధంగా చదవాలి, ఎలా నోట్ మేకింగ్ చేసుకుంటే ఇంపార్టెంట్ అని చాలా డైలమాలో ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ బిగినర్స్కి ఎక్కువ వస్తుంది. సో మీరు ఏ విధంగా మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు, ఏ విధంగా చేస్తే యూపీఎస్సీలో స్టాండర్డ్ బుక్స్ అనేది అర్థమవుతుంది, ఎలా ఎన్సీఆర్టీస్ చదవాలి, ఎగ్జామ్స్ ముందు రివిజన్ అవసరమా, ఆర్ నోట్ మేకింగ్ ఇంపార్టెంట్ అయితే క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా మీకు సొల్యూషన్ ఈ సండే క్లాస్లో దొరుకుతుంది. సో హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్ అండ్ నోట్ మేకింగ్ మీద మనం కొత్త స్ట్రాటజీ, రిసోర్సెస్, అప్రోచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ద క్లాస్ ఈజ్ డెల్డ్ బై శ్రీనివాస్. క్లియర్? సో ఈ సండే షార్ప్ 7 PM కమ్మా. క్లియర్? సో సండే 11/9 ఈ సండే 7 PMకి మీకు ఎన్సీఆర్టీస్ నోట్ మేకింగ్ అన్నీ కూడా ఉంటాయి. సో టు అటెండ్ యూ కెన్ సీ యూపీఎస్సీ డెమోలో మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇక్కడ చూడండి, www.ltxclasses అని టైప్ చేస్తే మీకు అక్కడ యూపీఎస్సీ డెమో ఉంటుంది. అందులో మీరు ఎన్రోల్ చేసుకుంటే చాలు, డైరెక్ట్గా క్లాస్ టైంకి మీరు జాయిన్ అవ్వగలరు. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ చూడండి, కొత్త బ్యాచెస్ కూడా మనం యూపీఎస్సీ స్టార్ట్ చేసామా. అక్టోబర్ నుంచి మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆఫ్లైన్ ఫీజ్ అనేది 70,000, ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్లో మీకు ఉంటుంది. క్లియర్? ఈఎంఐ 5,000 పర్ మంత్. సో ఇంకా డిలే చేయకండి. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎన్సీఆర్టీస్ మీద చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ సండే మనం క్లాస్లో చూద్దాం. క్లియర్? సో డోంట్ మిస్ ద సెషన్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్లియర్? ఎస్. సో డూ జాయిన్ అండ్ కమ్ ఫర్ ది లైవ్ వెబినార్. క్లియర్? ఫ్రమ్ ది లైవ్ వెబినార్. ఎస్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని చూద్దామా. డేట్ 9/9/2022 ఆర్టికల్స్ని డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఈరోజు యూపీఎస్సీ ద హిందూ పేపర్లో ఉన్న రిలవెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. చూడండమ్మా, ఇక్కడ చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే, అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా, హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ క్లాసెస్ దగ్గరలో ఉన్నారు అంటే దే కెన్ అటెండ్ ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్? ఫ్రీగా 3 days డెమో కూడా మీరు అటెండ్ అవ్వగలరు. అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. క్లియర్? 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ పేమెంట్ చేస్తామనుకుంటే మీకు అప్ ఫ్రంట్ మీద 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకే ఇన్ఫర్మేషన్కైనా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు వెంటనే ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చమ్మా. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. క్లియర్? సో కంప్లీట్లీ 2023 అటెంప్ట్ గురించి ఆలోచిస్తే దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్ దట్ యూ కెన్ అవైల్ అనమాట. ఓకే. సో సిలబస్ అంతా ఆ టైం కల్లా కంప్లీట్ చేసి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్? అయితే ఫీజ్ అనేది కేవలం 15th September వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్? ఆ తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. మీకు తెలుసు మన క్లాసెస్ ఏవైనా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు అన్లిమిటెడ్ టైమ్స్ క్లాసెస్ని యాక్సెసిబిలిటీ చేసుకోగలరు. కేవలం యూపీఎస్సీ మాత్రమే కాదు, ఆప్షనల్ కూడా, ఆప్షనల్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్? ఆప్షనల్ వరకు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే మీరు కాల్ చేయగలరు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కొత్త బ్యాచెస్ మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్? అక్టోబర్ 1st week నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు వచ్చేసి కేవలం 30,000 రూపీస్ అనమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్ కూడా మీరు కట్టి క్లియర్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టాప్ 4 ఆప్షనల్స్ ఇవి అని మీకు తెలుసు. అండ్ తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు లిటరేచర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చాలామంది తీసుకుంటారు.
సో మనం టోటల్గా 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం క్లియర్. సో అయితే మనకి 10% డిస్కౌంట్ అనేది కూడా అప్ఫ్రంట్ పేమెంట్ మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకేసారి పే చేశారు అంటే మీకు 30,000 ఫీజ్ 27,000కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫీజ్ 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ క్లియర్. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరు క్లియర్. ఎస్ అయితే ఆప్షనల్స్ వరకు వచ్చేసరికి ఆంథ్రపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నానమ్మా. మీకు సబ్జెక్ట్స్ అంతా కూడా 5 monthsలో టోటల్ రైటింగ్తో సహా రెగ్యులర్ ఆన్సర్ ప్రాక్టీస్తో సహా కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఆప్షనల్ ఆల్సో. ఇంతవరకు ఎవరైనా ఆప్షనల్ తీసుకోకపోతే దిస్ ఈస్ ద హై టైం దట్ యూ కెన్ స్టార్ట్ అనమాట క్లియర్. సో నిన్న కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్ mandatory under Companies Act 2013. yes, this is true. క్లియర్గా అందులో చూస్తున్నాం కదా, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అనేవి మనకి కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మ్యాండేటరీ అని చూస్తాము. అవునా? ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ట్రూ. ఆ తర్వాత ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు పే అట్లీస్ట్ 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ టు సిఎస్ఆర్. సో 2% సరిపోయింది, ప్రాఫిట్స్ అంటున్నాడు, కరెక్టే అనుకుంటారు. నో, దిస్ ఈజ్ నాట్ రాంగ్, దిస్ ఈజ్ నాట్ రైట్. ఎందుకంటే ఇది ఎవ్రీ కంపెనీ కాదమ్మా. కంపెనీకి క్రైటీరియా ఉంటుంది. టర్న్ ఓవర్ 1000 crores అని అండ్ ప్రాఫిట్స్ అయితే 5 crores అని అట్లాగా మనం డివైడ్ చేయడం జరిగింది. అవునా? కన్సాలిడేటెడ్ రెవెన్యూ అయితే 500 crores అని ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. ఆ బ్రాకెట్లోకి, ఆ క్రైటీరియాలోకి ఏ కంపెనీస్ అయితే వస్తాయో ఆ కంపెనీసే 2% సిఎస్ఆర్ కింద కట్టాలి. సో స్టేట్మెంట్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే మాత్రమే మనం స్టేట్మెంట్స్ని యాక్సెప్ట్ చేయగలం. ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది క్లారిటీగా చెప్పగలం. అర్థమైంది కదమ్మా? సో ఇటువంటివి క్వశ్చన్స్ మీరు ఎక్కువ చెయ్యాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ క్లాస్ క్లియర్. సో మీకు డైలీ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. యోజన కురుక్షేత్ర కవర్ చేయడం జరుగుతుంది. వీక్లీ ఎగ్జామ్స్ రాస్తారు, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కూడా రాస్తూ ఉంటారు. మీ ఓవరాల్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అంతా కూడా ఇక్కడ మీకు కంప్లీట్ అవుతుంది క్లియర్. సో ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ? ఓన్లీ 1 క్లియర్. ఎస్, ఈరోజు ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ది అవుట్లైన్ ఆఫ్ అన్ ఎసెన్షియల్ గ్లోబల్ పాండమిక్ ట్రీటీ. గ్లోబల్ పాండమిక్ ట్రీటీ కావాలి అని అంటున్నారు. ఇది ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ అన్నమాట క్లియర్. సో దీని మీద లాస్ట్లో మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా చూస్తాం. నెక్స్ట్, ఇండియా ర్యాంక్స్ 132 ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యాజ్ కంట్రీస్ స్కోర్ డ్రాప్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇండియా ర్యాంక్ ఎందుకు తగ్గింది చూస్తాం. ఇండియా చైనా ట్రూప్స్ డిస్ఎంగేజ్ ఎట్ LAC ఫ్రిక్షన్ పాయింట్ ఇన్ లదాఖ్ చూస్తాం. And Supreme Court fixes 3 key questions for examining EWS quota చూస్తాము. And next, Heckler's veto cannot be allowed. Heckler's veto అంటే ఏంటి, అసలు ఆర్టికల్ దేని గురించో చూద్దాము. అండ్ నిర్మలా లింక్స్ ఇన్ఫ్లేషన్ స్టేట్ ఫ్యూయల్ ట్యాక్సెస్ క్లియర్. సో ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు ఇన్ఫ్లేషన్ అనేది స్టేట్స్ ఫ్యూయల్ ట్యాక్సెస్ తగ్గించకపోవడం వల్ల వచ్చింది అంటున్నారు. సో ఎందుకు అంటున్నారు అదంతా కూడా చూద్దాం క్లియర్. సో ఆర్టికల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి లాస్ట్లో మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒక ప్రిలిమ్స్ బేస్డ్ MCQ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ క్లియర్. ఎస్, సో ఇక్కడ ఆర్టికల్ చూడమ్మా. ది అవుట్లైన్ ఆఫ్ ఎన్ ఎసెన్షియల్ గ్లోబల్ పాండమిక్ ట్రీటీ క్లియర్. సో గ్లోబల్ పాండమిక్ ట్రీటీ అని అంటున్నారు. ఒక్కసారి చూడమ్మా. ఈ ఆర్టికల్ మనకి హెల్త్ రిలేటెడ్. సో హెల్త్ రిలేటెడ్లో వస్తే మనం దీన్ని ఎక్కడ పెడతాం? ఎస్, యు ఆర్ ట్రూ. దట్ ఈజ్ GS2. GS2లో సోషల్ జస్టిస్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ క్లియర్. GS2 సోషల్ జస్టిస్లో మనకి హెల్త్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా GS2లో చూస్తాము. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, హియర్ ద ఆథర్ వాంట్స్ టు డ్రా. చూడండి, మనకి 2 పాండమిక్స్ అనేది చూసాము. ఫస్ట్ వన్ ఈజ్ కోవిడ్ క్లియర్.
కరోనా రిలేటెడ్ పాండమిక్ చూసాము. అండ్ ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తుంది మంకీ పాక్స్. క్లియర్? అవునా? క్లియర్? కోవిడ్ చూసాము, మంకీ పాక్స్ చూసాము. కోవిడ్ అనేది ఒక్కసారి చూస్తే ఆథర్ ఏమంటున్నారంటే లాస్ట్ 100 ఇయర్స్లో అంత దారుణంగా ఎవరూ చనిపోవడం ఒక డిసీజ్ వల్ల చూడలేదు. ఈవెన్ వరల్డ్ వార్ 2లో కూడా అంతమంది చనిపోలేదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఎంతమంది చనిపోయారు? వరల్డ్ మొత్తంలో 18 మిలియన్ పీపుల్, అంటే 1,80,00,000 దాటి కరోనా వల్ల అఫీషియల్గా చనిపోయారు. అండ్ మీకు తెలుసు చాలా పూర్ కంట్రీస్లో పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. అవునా? ఇండియాలో కూడా విలేజెస్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బట్ అవి అఫీషియల్గా తెలియలేదన్నమాట. క్లియర్? సో కోవిడ్ రిలేటెడ్ డెత్స్ అనేది 18 మిలియన్ దాటి వరల్డ్ ఓవర్ ఉంది. అవునా? ఎస్. అయితే దీని ఎఫెక్ట్ అనేది కేవలం మీరు హెల్త్ పరంగా చూస్తే రాంగ్. కేవలం హెల్త్ పరంగా కోవిడ్ క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ చూస్తే రాంగ్ అమ్మ. కోవిడ్ మనం చూస్తున్నప్పుడు అన్ని లైన్స్ నుంచి చూడాలి. ఎందుకు అన్ని లైన్స్ నుంచి చూడాలంటే కోవిడ్ కాన్సిక్వెన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. క్లియర్? సో కరోనా వల్ల చాలా వరకు అట్లీస్ట్ 120 మిలియన్ పీపుల్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఎక్స్ట్రీమ్ పోవర్టీ. అవునా? ఎస్. అయితే చాలామంది రిచ్ కూడా అవ్వడం జరిగింది. కొంతమంది ఎక్స్ట్రీమ్ పోవర్టీలోకి వెళ్ళిపోయారు, కొంతమంది రిచ్ కూడా అవ్వడం జరిగింది. అంటే సొసైటీలో కోవిడ్ కేవలం హెల్త్ ఎఫెక్ట్స్ మాత్రమే చూపించలేదు, ఈవెన్ సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. క్లియర్? సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే. సో సమతుల్యతను దెబ్బతీసింది. సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే. అంటే అసమానతలను పెంచింది కోవిడ్ వైరస్. క్లియర్? అర్థమవుతుందమ్మా? మనం యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే ఒక థింగ్ ఏదైనా సొసైటీలో జరిగితే, ఇట్లాగా కరోనా కానీ ఇలా జరిగితే కేవలం హెల్త్ మాత్రమే కాదు, అది సోషల్ పరంగా సొసైటీలో ఏ విధంగా ఇబ్బంది చూపించింది, ఎకనామిక్ పరంగా ఏ విధంగా ఇబ్బంది చూపించింది, కల్చర్ పరంగా ఏ విధంగా చూపించింది, అలాంటివన్నీ రాస్తేనే మనల్ని ఒక రియల్ ఆస్పిరెంట్ సివిల్ సర్వెంట్గా కన్సిడర్ చేస్తారు. క్లియర్? సో అయితే 120 మిలియన్ పీపుల్ దాకా ఎక్స్ట్రీమ్ పోవర్టీలోకి వెళ్ళారు. సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత గ్లోబల్ విధంగా ఎకనామిక్ సిచ్యువేషన్స్ చూస్తే గ్లోబ్ అంతా కూడా రిసెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అంటే రిసెషన్ అంటే ఆర్థిక సంక్షోభంలోకి ప్రపంచమంతా పయనం అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్థిక సంక్షోభం అంటే సొసైటీలో ఎకానమీ, డబ్బులకు వాల్యూ ఉండదు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ప్రొడక్ట్స్ దొరకవు, సప్లై ఉండదు, డిమాండ్ పెరిగిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఉండొచ్చు. ఆర్ డిమాండ్ పడిపోవచ్చు. ఎందుకు డిమాండ్ పడిపోతుంది? ప్రజల దగ్గర కొనుక్కొని తినడానికి డబ్బులు ఉండవు. నువ్వు ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఒక 30 రూపాయలు తింటావు. నీకు వచ్చిందే 10 రూపాయలు అంటే నువ్వేం కొనుక్కొని తింటావు? అంటే నీ డిమాండ్ పడిపోతుంది. సో ఎకానమీ రిసెషన్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. క్లియర్? అండ్ ఆ తర్వాత క్లియర్గా తెలిసింది ఏంటి? ఇంత పెద్ద కోవిడ్ రిలేటెడ్ హెల్త్ ఎఫెక్ట్ వచ్చింది అంటే ఏ సింగిల్ నేషన్, ఎంత డెవలప్డ్ నేషన్ అయినా కూడా సింగిల్ హ్యాండెడ్లో చూసుకోగలది అని ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. అంటే అమెరికా అయినా, చైనా అయినా, ఆర్ ఈవెన్ నార్డిక్ డెవలప్డ్ కంట్రీస్ అయినా కూడా సింగిల్ హ్యాండెడ్తో దాన్ని కంట్రోల్ చేయలేకపోయాయి. క్లియర్? ఎస్. సో ఈ విధంగా జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? సొసైటీలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావాలి అనుకుంటే ఒక్క నేషన్ కలిస్తే సరిపోదు. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండాలి, వాటిని సాధించుకోవాలి. క్లియర్? అంటే హెల్త్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోవాలన్నమాట. సో దే రిక్వైర్ ఏంటి? ఈ ఫిలాసఫీ అనేది బాగా సక్సెస్ అవుతుంది. ఏంటది? నో బడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీబడీ ఈజ్. క్లియర్? అంటే ఏ ఒక్కరూ కూడా సేఫ్గా
ఉండరు అంటిల్ ప్రతి ఒక్కరు అంటే నేను డెవలప్డ్ నేషన్ కదా, నాకేం పర్వాలేదు అని నువ్వు అనుకుంటే రాంగ్. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉంటున్నావేమో, బట్ డెవలపింగ్ కంట్రీస్లోని, అండర్ డెవలప్డ్ కంట్రీస్లోని డిసీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే అక్కడికి వెళ్ళిన నీ ప్రజలకి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రపంచం అనేది గ్లోబలైజేషన్ అంతా కూడా కలగలిపి ఉన్నది. ఏ ఒక్కరూ సేఫ్గా ఉన్నాము అని అనుకోకూడదు. మాది రిచ్ నేషన్ కదా, మేము ఏ విధమైన హెల్త్ ఇష్యూ వచ్చినా చూసుకోగలము అని అనుకోవడం చాలా పెద్ద ప్రమాదం, తప్పు అని అంటున్నారనమాట. క్లియర్? సో ఆథర్ మరొకటి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏంటి? సొసైటీలో అంటే ఇక్కడ వరల్డ్ మొత్తం కూడా హెల్త్ ఇన్ఈక్వాలిటీ అనేది పెరిగిపోయింది. హెల్త్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఆ తర్వాత హెల్త్ ఇన్ఈక్విటీ, ఈ రెండు పెరిగాయి సొసైటీలో అని చెప్తున్నారు. ప్రపంచమంతా ఇన్ఈక్వాలిటీ అంటే పూర్ పీపుల్ వాళ్ళు హెల్త్ థింగ్స్ని అంటే వ్యాక్సిన్స్నైనా మెడిసిన్స్నైనా హెల్త్ కేర్ అయినా పొందలేకపోతున్నారు. ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. అండ్ ఇన్ఈక్విటీ అంటే కంట్రీస్ కూడా పూర్ పీపుల్ అందరికీ ఏ విధమైన బెనిఫిట్ పూర్తిగా చేయలేకపోతున్నారు అని అంటున్నారనమాట. మన హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఏ విధంగా థిన్ అయిపోయిందో మీకు తెలుసా అని అడుగుతున్నారు. థిన్ అంటే మన దగ్గర ఉన్న వనరులు, రిసోర్సెస్ అనేవి హెల్త్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టేవన్నీ కూడా తగ్గిపోయాయి. మన కెపాసిటీ తగ్గిపోయింది అని చెప్తున్నారనమాట. మనం ఇచ్చే వ్యాక్సిన్స్ కానీ, డయాగ్నోస్టిక్ డిసీజ్ని కనిపెట్టే పరికరాలు కానీ, థెరప్టిక్స్ డ్రగ్స్ కానీ ప్రపంచం మొత్తం కూడా చాలా వరకు థిన్ అయిపోయాయి, ఓవర్ యూజ్ అయ్యాయి. అంటే అంత పెద్ద లెవెల్లో ఒక డేంజర్ అనేది మనకి ఎంతవరకు ప్రపంచం మొత్తం చూడలేదు. ఫస్ట్ టైం కోవిడ్ అలా చూపించింది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అండ్ ఇప్పుడు కోవిడ్ మాత్రమే కాదు, ఇనీషియల్గా నేను చెప్పినట్టు మంకీ పాక్స్ కూడా రావడం జరిగింది. అవునా? ఆల్రెడీ ఎంత ప్రాబ్లంలో ఉన్నప్పుడు మళ్ళీ మంకీ పాక్స్ లాంటి వైరస్ వచ్చింది. దీన్ని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తిస్తారమ్మా ఇలాంటివి? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తిస్తుంది. గుర్తుంచుకోండి, మీకు ఎగ్జామ్స్లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని యునైటెడ్ నేషన్స్ గుర్తిస్తుందా, ఆర్ US గుర్తిస్తుందా, యూరోప్ గుర్తిస్తుందా? నో, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తిస్తుంది. దాదాపుగా 80 నుంచి 90 కంట్రీల్లో మంకీ పాక్స్ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా చెప్పడం జరిగింది. క్లియర్? సో హై ఇన్కమ్ కంట్రీస్ అయితే ఆల్రెడీ కాస్త వరకు రికవర్ అవుతున్నారు. క్లియర్? వాళ్ళ సొసైటీలో క్రియేట్ అయిన సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని కాస్త కొద్దిగా వాళ్ళు రివర్స్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు డెవలప్డ్ కాబట్టి. బట్ వాట్ అబౌట్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ పూర్ కంట్రీస్? వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే చెప్తున్నారు సొసైటీలో అసమానతలు పెరిగిపోయాయి అని. క్లియర్? సో ఒకవైపు అలా చూస్తే కొంతమంది రిచ్ అయ్యారని చెప్పాం కదమ్మా. ఎవరైతే వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారో ఫార్మా కంపెనీస్ లైక్ ఫైజర్ కానీ, బయోఎన్టెక్ కానీ, మోడర్నా కానీ, వాళ్ళు ఒక సెకండ్కి $1,000 ప్రాఫిట్ చూస్తున్నారు. $1,000 ప్రాఫిట్ అనేది ఒక సెకండ్కి వస్తుంది. అంత సంపాదించి కేవలం ఒక్క సంవత్సరంలోనే 9 మంది బిలియనీర్లని తయారు చేసింది. క్లియర్? కొత్తగా ఇంతవరకు చూడని డబ్బులని వాళ్ళకి చూపించింది. అంటే వాళ్ళు అంత క్యాష్ చేసుకోగలిగారు. క్లియర్? అంటే డెవలప్డ్ కంట్రీస్ ఎంతైనా కొంటున్నాయి. దెన్ వాట్ అబౌట్ లో ఇన్కమ్ కంట్రీస్? పూర్ కంట్రీస్ ఏ విధంగా ఖర్చు పెట్టగలుగుతుంది, ఏ విధంగా రీసెర్చ్ చేస్తుంది? ఇప్పుడు రీసెర్చ్ అంతా డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ అమ్ముకుంటున్నారు. అయితే మన వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే అంత డబ్బులు ఇచ్చి కొనలేకపోతున్నారు అని చెప్తున్నారనమాట. డేటా కూడా ఏం చెప్తుందంటే మార్చ్ 2022 కల్లా చూడండి, మార్చ్ 2022 ఈ ఇయర్ మార్చ్ కల్లా లో ఇన్కమ్ కంట్రీస్లో కేవలం 3% ఆఫ్ పీపుల్ మాత్రమే వ్యాక్సిన్ అనేది అట్లీస్ట్ 1 డోసేజ్ తీసుకున్నారు. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే, హై ఇన్కమ్ కంట్రీస్లో అయితే 60% తీసుకున్నారు. అంటే
20 టైమ్స్, అవునా? 20 టైమ్స్ అమ్మా. లో ఇన్కమ్ కంట్రీకి పూర్ ఇన్కమ్ కంట్రీకి డిఫరెన్స్ ఏంటి? 20 టైమ్స్ ఉంది. క్లియర్? సో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అట్లీస్ట్ 70% వ్యాక్సిన్ అనేది 2022 మిడిల్ కల్లా అవ్వాలనుకున్నాం, బట్ అది అవ్వలేదు, మిస్ అయ్యాము అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఇచ్చే ఫండ్స్ కూడా ఏమాత్రం కూడా సరిపోవు. అంటే మీరు అడగచ్చు, సార్ వెస్టర్న్ కంట్రీస్ ఫండ్స్ ఇచ్చారు కదా. ఎస్, ఆ ఫండ్స్ ఏమాత్రం కూడా సరిపోవు. అండ్ ఆ ఫండ్స్ నిజంగా ఎంతవరకు పూర్ కంట్రీస్కి వెళ్తున్నాయి అనేది కూడా క్వశ్చన్ అని అంటున్నారు. అయితే ఈ ఆర్టికల్ మనం పిక్ చేసుకోవడం గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా ఎటువంటి రోల్ లీడ్ తీసుకుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఎస్, ఇండియా అయితే గ్రేట్ లీడ్ డ్యూరింగ్ COVID-19 తీసుకోవడం జరిగింది అని చెప్తున్నాము. ఫస్ట్ వన్ ఏంటి? ఎస్, వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ వ్యాక్సిన్ మైత్రి. అంటే నేను ఫ్రెండ్షిప్ అనేది నా వ్యాక్సిన్స్ ఇచ్చి నా మిత్రులకి నేను మరింత దగ్గర అవుతున్నాను. వ్యాక్సిన్ మైత్రి ఆర్ కొంతమంది వ్యాక్సిన్ డిప్లొమసీ అంటారు. అంటే గ్లోబల్ లెవెల్లో ఇండియా యొక్క ఇమేజ్ అనేది వ్యాక్సిన్స్ పూర్ కంట్రీస్కి ఇవ్వడం వలన పెరిగింది. క్లియర్? ఇండియా దాదాపుగా ప్రపంచంలో 60% ఆఫ్ వరల్డ్ వ్యాక్సిన్స్ అనేవి ఇండియాలోనే తయారవడం జరుగుతుంది. సో దాన్ని ఇండియా ఒక అడ్వాంటేజ్గా యూజ్ చేసుకోవడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే వ్యాక్సిన్ షార్టేజ్ అనేది మ్యాక్సిమం ఇండియాలో డొమెస్టిక్లో వచ్చింది. ఆ తర్వాత మనం రెక్టిఫై చేసుకున్నాము. తర్వాత ప్రపంచ కంట్రీస్కి కూడా తయారు చేసి పంపించడం జరిగింది. క్లియర్? సో ఇండియా ఇదేదైతే చేసిందో వ్యాక్సిన్ డిప్లొమసీ, వ్యాక్సిన్ మైత్రి, దీన్నే ఏమంటారు? గ్లోబల్ కోఆపరేషన్ అని అంటారు. మీరు ఎగ్జాంపుల్ కింద రాయచ్చమ్మా. ఎప్పుడైనా గ్లోబల్ కోఆపరేషన్ కింద ఎక్కడైనా రాస్తే మీరు ఇండియా వ్యాక్సిన్స్ వేరే కంట్రీకి ఇచ్చి గ్లోబల్ కోఆపరేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో దాదాపుగా 80 లక్షల వ్యాక్సిన్స్ అనేవి గిఫ్ట్గా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలా చాలా వరకు ఫ్రీగా తక్కువకి మనం ఇంపార్టెంట్ రోల్ మెయిన్లీ ఆఫ్రికన్ కంట్రీస్కి ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఆఫ్రికన్ కంట్రీస్కి ఇవ్వడం వలన చాలా వరకు డిసీజ్ స్ప్రెడ్ ఇన్ పూర్ కంట్రీస్ తగ్గింది. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత ఇదే మాత్రం కాదు, ఇంకా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా WTO రీసెంట్ మీటింగ్లో ఇండియా యాక్సెప్ట్ చేయించగలిగింది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి వ్యాక్సిన్స్ మీద తీసుకోవడానికి లేదు. వ్యాక్సిన్స్ అనేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటే కేవలం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలవి, చిన్న చిన్న ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేయలేవు అని చెప్తున్నారనమాట. బట్ అయితే ఇక్కడ మాత్రం ఇండియా ఏమని చెప్పింది? చిన్న కంపెనీస్ కూడా ప్రొడ్యూస్ చేసేటట్టు IPR ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి తీసేసిందనమాట. క్లియర్? ఎస్. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటే బిగ్ కంపెనీస్ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మొత్తం అంతా మోనోపలైజ్ చేసుకుంటారు. అలా మోనోపలైజ్ చేస్తే కేవలం వాళ్ళు డబ్బులకే ఇస్తారు. బట్ చిన్న చిన్న కంపెనీస్ అయితే వాటిని కనిపెట్టిన తర్వాత ఈజీగా వాటిని తయారు చేసేస్తుంది అన్నమాట. క్లియర్? సో ఈ విధంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్కి డ్యామేజ్ కాకుండా ఒక అగ్రిమెంట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే పూర్ కంట్రీస్కి బెనిఫిట్ అవ్వడానికి కోవిడ్ వ్యాక్సిన్స్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పెట్టకండి అని. క్లియర్? అర్థమవుతుంది కదమ్మా? అండ్ ఆ తర్వాత మనం ఎటువంటి లెసన్స్ నేర్చుకున్నామో వాటిని మళ్ళీ ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్ తగ్గించడానికి కూడా యూజ్ చెయ్యాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఎటువంటి లెసన్స్ అప్పుడు నేర్చుకున్నామో అండ్ అవి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ వన్ డిసీజ్ సర్వేలెన్స్ అనేది బాగా ఉండాలి అని తెలుసుకున్నాం, ఇప్పుడు అది చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత రిజర్వ్స్, మెడికల్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా ముందుగా ఉంచుకోవాలని చూసుకున్నాం, అవి ఉంచుకున్నాం. అండ్ ఆ తర్వాత జనరల్గా వ్యాక్సిన్స్ ఫర్ రిమైనింగ్ డిసీజెస్ స్టాక్ ఉంచుకోవాలనుకున్నాం, అది ఉంచుకున్నాం. అండ్ ఆ తర్వాత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి అని అనుకున్నాం, ఆ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకోగలిగాము. అండ్ ఆ తర్వాత ఎర్లీ వార్నింగ్
ఎర్లీ వార్నింగ్ ఫర్ దీస్ డిసీజెస్ ఇవ్వాలి అని అనుకున్నాం అండ్ ఇస్తున్నాం అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఈ విధంగా మన గ్లోబల్ లెవెల్లో ఇలా అనుకుంటున్నాము, ఇలా చేయడానికి ఇలాంటివన్నీ కలిపి ప్రతి కంట్రీ కూడా చేసేటట్టు ఒక గ్లోబల్ పాండమిక్ ట్రీటీ ఉంటే బాగుంటుంది. క్లియర్? సో దిస్ ఈజ్ ద వే ఫార్వర్డ్ అనమాట. గ్లోబల్ పాండమిక్ ట్రీటీ ఉంటే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ అనేవి ఇంకా ముందు వస్తాయి అని WHO లాంటి కంట్రీ మెంబర్స్ చెప్తున్నారు కాబట్టి, WHO లాంటి ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి కాబట్టి ఒక పాండమిక్ ట్రీటీ ఉంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రతి ఒక్కరికి ముందుగానే ఉంటాయి. సో ఫ్యూచర్ హెల్త్ ఎమర్జెన్సీస్ ఏ వచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఒక రోడ్ మ్యాప్, ఒక సిన్సియర్ ఇన్స్ట్రక్షన్స్ పాత్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారనమాట. సో చూసారు కదమ్మా ఆర్టికల్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్లో దీని మీద మనం ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా చూద్దాము. ఓకేనా? ఎస్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలీదు. సో అందుకని మనం బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా స్టార్ట్ చేసాము. వీకెండ్ బ్యాచెస్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఆఫ్లైన్ అమ్మ. ఎవరైనా ఆఫ్లైన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారంటే మనం హైదరాబాద్లోని విశాఖపట్నంలోని ఆఫ్లైన్ బ్రాంచెస్ స్టార్ట్ చేసాం. చూడండి, ఫీజు కేవలం 70,000 పర్ మంత్, 70,000 అండ్ ఈఎంఐ కావాలనుకున్న 5,000 పర్ మంత్తో మీరు క్లియర్ అవ్వచ్చు. సో అయితే మీకు అన్లిమిటెడ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అండ్ మీకు మోస్ట్ స్కోప్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు దిస్ ఈజ్ ద హై ఇంపార్టెంట్ బ్యాచ్ అనమాట. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్? సో ఫీజ్ అనేది ఒకేసారి పే చేస్తే మీకు 10% ఇన్స్టెంట్ అప్ ఫ్రంట్ పేమెంట్ మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరమ్మా. క్లియర్? సో అదే ఆన్లైన్ అనుకుంటే మీకు ఆన్లైన్లో డైలీ 7 PM నుంచి క్లాసెస్ అనేవి మీకు ఉంటాయి అండ్ డెడికేటెడ్గా సండేస్ మీకు క్లాసెస్ ఉంటాయమ్మా. క్లియర్? 60,000 రూపీస్ మీకు ఫీజు అమ్మా ఆన్లైన్ అయితే, ఈఎంఐ 5,000 పర్ మంత్. కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్? సో ఒకసారి మీరు తీసుకున్నారంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 10% అప్ ఫ్రంట్ పేమెంట్ మీద ఉంటుందమ్మా. క్లియర్? మీరు ఇక్కడ కాల్ చేయండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోగలరు. క్లియర్? సో అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీకు డైలీ డెడికేటెడ్గా చదవడానికి ఉండదు కాబట్టి మనం సమ్ ఫార్మ్ ఆఫ్ మెంటర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీరు ఆన్లైన్ తీసుకుంటే అండ్ ఆఫ్లైన్ తీసుకుంటే వీకెండ్ బ్యాచెస్ అనేవి మీకు ఉంటున్నాయి అన్నమాట. క్లియర్? మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా చైనా ట్రూప్స్ డిస్ఎంగేజ్ ఎట్ LAC ఫ్రిక్షన్ పాయింట్ ఇన్ లదాఖ్. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్? GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ బిట్వీన్ ఇండియా చైనా రిలేషన్స్. అండ్ ఆ తర్వాత ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా అనేది ఇక్కడ ఏరియాస్ ఏవైతే ఇస్తున్నాడో అది మ్యాప్ పాయింటింగ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి? కొన్నిసార్లు నేమ్స్ డైరెక్ట్గా ఇస్తాడు, అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఇస్తాడు, ఏదైనా కూడా మ్యాప్ అట్లా ఇవ్వచ్చు. కాబట్టి మనం మెయిన్ దీంట్లో చూడాల్సిందే మ్యాప్ పాయింటింగ్. ఇష్యూ ఏంటి? ఇష్యూ ద టైమ్ ఈజ్ 2020. క్లియర్? 2020లో LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇక్కడ ఇండియాకి చైనాకి క్లాషెస్ అనేవి వచ్చాయి. ఎందుకు ఇండియా చైనా క్లాషెస్ వచ్చాయంటే చైనా వాళ్ళు LAC ఏదైతే ఇక్కడ రెడ్ కలర్లో మీకు చూపిస్తున్నారో అది LAC అన్నమాట. క్లియర్? అంటే బార్డర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇండియాకి చైనాకి సరిగ్గా జరగలేదు అని చైనా వాళ్ళు అంతవరకు ఆక్రమించడం జరిగింది. క్లియర్? బట్ దిస్ హోల్ రీజియన్ బిలాంగ్స్ టు కంప్లీట్లీ ఇండియా. క్లియర్? ఎందుకంటే చైనా ఆక్రమించింది కాబట్టి అది కంప్లీట్ హక్కుదారులు ఇండియా మాత్రమే. క్లియర్? ఎస్. అయితే ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి ఉన్న వాస్తవ రేఖలను మార్చడానికి ఒక దురుద్దేశంతో చైనా వాళ్ళు ఇండియా మీద అగ్రెషన్ వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ ఆర్ ఇంటిమేషన్ రావడం జరిగింది. బట్ మన ఇండియన్ సోల్జర్స్ ఊరుకుంటారా? నో. దే హ్యావ్ ఫేస్డ్ directly with Chinese soldiers
ఎట్ గాల్వాన్ రీజియన్. క్లియర్? ఎట్ గాల్వాన్ వ్యాలీ. క్లియర్? ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో చూపిస్తున్నాడు కదమ్మా, గాల్వాన్ నాలా జంక్షన్ అంటే గాల్వాన్ వ్యాలీ అనమాట. అక్కడ మన సైనికులు చాలామంది చనిపోవడం కూడా జరిగింది. క్లియర్? సో చైనా అండ్ ఇండియా అక్కడ ఇన్ఫార్మల్గా ఒక చిన్న అగ్రెషన్ జరిగింది. ఆ అగ్రెషన్లో మన సోల్జర్స్ చనిపోవడం జరిగింది. చైనీస్ సోల్జర్స్ కూడా మన వాళ్ళకన్నా అఫీషియల్గా ఎక్కువ మంది చనిపోయారు అని మనకు తెలుసు. బట్ చైనా మాత్రం మా కంట్రీ నుంచి ఎవరు చనిపోలేదు అని ఒక ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్? సో అయితే ఎల్ఏసి గాల్వాన్ ఇష్యూ ఇదంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అయితే గాల్వాన్ జరిగిన తర్వాత అప్పటికే ఆక్రమించుకున్న చైనా ప్లేసెస్ ఇవన్నీ కూడా చైనా వాళ్ళు బ్యాక్ వెళ్ళాలి, అప్పుడే ఇండియా వాళ్ళు కూడా బ్యాక్ వెళ్తారు అని చెప్పి ఆ తర్వాత మనం దీన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇండియన్ మిలిటరీ అఫీషియల్స్, చైనీస్ మిలిటరీ అఫీషియల్స్ ఇద్దరూ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు బ్యాచ్గా బ్యాక్కి వెళ్తున్నారనమాట. సో అందుకని ఇక్కడ ఏమన్నారు, ఇండియా చైనా ట్రూప్స్ డిస్ఎంగేజ్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ ఆ ఎల్ఏసి పాయింట్ నుంచి ఇద్దరు బ్యాక్ వెళ్తున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్? ఇద్దరు బ్యాక్ వెళ్తున్నారు, ఇలా వెళ్తేనే క్లాషెస్ అనేవి తగ్గుతాయి అని మీనింగ్ అనమాట. అయితే మీరు ఇక్కడ మెయిన్ చూడాల్సింది చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దౌలత్ ఓల్డ్ బేగి, అవునా? దౌలత్ బేగ్ ఓల్డీ. ఈ దౌలత్ బేగ్ ఓల్డీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత గాల్వాన్ జంక్షన్ ఇది ఇంపార్టెంట్. అండ్ దాని కింద మనకి హాట్ స్ప్రింగ్ ఏరియా ఉన్నది, అవునా? ఈ హాట్ స్ప్రింగ్ ఏరియా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత లే రీజియన్, దర్బుక్ రీజియన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కూడా లద్దాఖ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నది పాంగాంగ్ సో లేక్. క్లియర్? సో పాంగాంగ్ సో లేక్ దగ్గరే మనకి ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని నేమ్స్ అనేవి ఇక్కడ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆ నేమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రీజియన్స్ అన్నీ కూడా అక్కడే. దట్ ఈజ్ చుషుల్ వ్యాలీ రీజియన్ అనమాట. క్లియర్? చుషుల్ సార్ గాల్వాన్ వ్యాలీ అన్నారు కదా, గాల్వాన్ వ్యాలీ దగ్గర అక్కడ చుషుల్ వ్యాలీ రీజియన్ ఇది ఒకటి ఉంది. అండ్ ఆ తర్వాత గోగ్రా మనకి ఇక్కడ చూపించలేదు, గోగ్రా ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఇప్పుడు చైనీస్ మిలిటరీ వాళ్ళు ఈ గోగ్రా అండ్ ఇక్కడ హాట్ స్ప్రింగ్ చూసాం కదా, ఈ ఏరియాస్ నుంచి బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. సో గోగ్రా, హాట్ స్ప్రింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత దెప్సాంగ్ ఏరియా అండ్ దెమ్చోక్, గోగ్రా, చుషుల్, గాల్వాన్, దర్బుక్, దౌలత్ బేగ్ ఓల్డీ, హాట్ స్ప్రింగ్, పాంగాంగ్ సో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఇండియా చైనా క్లాషెస్ తీసుకొచ్చిన లదాఖ్ రీజియన్. క్లియర్? చైనీస్ చేసిన ఒక అగ్రెషన్ వలన ఇండియాలో మిలిటరీ వాళ్ళు చనిపోయారు. అండ్ ఈ రీజియన్స్లో ఇంతవరకు స్టాల్ ఉంది, అంటే ఇండియన్ మిలిటరీ వాళ్ళు చైనీస్ మిలిటరీ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్యన కూడా సత్సంబంధాలు కాస్త పెరిగి మిలిటరీ అఫీషియల్స్ టాక్స్తో ఇద్దరు కూడా బ్యాక్కి వెళ్తున్నారనమాట. ఆ 2020 నుంచి ఇండియా ప్రతిదీ కూడా చైనా వైపు చూపిస్తుంది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా చూస్తుంది చైనా ఏ విధంగా అగ్రెషన్ అనేది చేస్తుంది అని. ఇది అఫీషియల్గా మన చేతుల్లో, మనం ఒక్క అడుగు కూడా ముందు వేయకుండా వాళ్ళు మన రీజియన్స్లోకి ఆక్రమించడానికి వస్తున్నారు. క్లియర్? సో అందుకని ఇండియా దీన్ని తిప్పికొట్టిందనమాట. ఫైన్. ఎస్. సో ఈ రీజియన్స్ మ్యాప్ పాయింటింగ్ వరకు మనకి ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి చైనా రిలేషన్స్ క్వశ్చన్స్ ఏవైనా వస్తే ఖచ్చితంగా మీరు ఈ మ్యాప్ పాయింటింగ్ గీసి అట్లీస్ట్ ఒక 3-4 నేమ్స్ అయినా పెడితే మీకు ఆన్సర్ మరింత స్ట్రెంథన్ పెరుగుతుంది, మార్క్స్ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. క్లియర్? సో చూసారు కదమ్మా, ఇదంతా కూడా వెరీ ఇంపార్టెంట్. క్లియర్? మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ ఫిక్సెస్ 3 క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామైనింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా. క్లియర్? ఈడబ్ల్యూఎస్ కోటా గురించి సుప్రీం కోర్ట్ 3 క్వశ్చన్స్ తీసుకుంటుందంట. ఆ 3 క్వశ్చన్స్ని ట్యాకిల్ చేసి ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇస్తాను. అప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మీద మీకు ఒక అవగాహన వస్తుంది, అది ఉంటుందా ఉండదా అనేది ఫైనల్లో తెలుస్తుంది అని సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. క్లియర్? సో అయితే ఈ కోటా అంటే ఏంటి, ఈ రిజర్వేషన్స్ ఏంటి, ఈడబ్ల్యూఎస్ ఏంటి, టోటల్గా అన్నీ చూద్దాం. చూడమ్మా.
అయితే ఈ టాపిక్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్. క్లియర్? GS2 పాలిటీలో ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్స్, ఆర్థిక అవసరాలు కానీ ఆర్థిక సమానత్వాలు కానీ సరిగ్గా లేవు. వాటిని బ్యాలెన్స్ చేయడానికి మనం రిజర్వేషన్స్ అనేవి తీసుకొచ్చాం. క్లియర్? వాటిని బ్యాలెన్స్ చేయడానికి రిజర్వేషన్ అనేది తీసుకొచ్చాం. అంటే దిస్ ఈజ్ లైక్ ప్రమోషన్ అనమాట. అయితే ఇక్కడ ఏ విధమైన ప్రమోషన్? జనరల్గా మనం ఆఫీస్లో బాగా వర్క్ చేస్తే ప్రమోషన్స్ ఇస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఈ రిజర్వేషన్స్ ప్రకారం నువ్వు పలానా కాస్ట్లో పుడితే నిన్ను సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కింద కన్సిడర్ చేసి నీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఈ రిజర్వేషన్ అనేది ఎవరికి ఇస్తున్నారమ్మా? ఎస్సీ ఎస్టీ పీపుల్కి ఇండియాలో రిజర్వేషన్ అనేది అండర్ ఆర్టికల్ 16(4) ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 15(4), 16(4), 16(4)A ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ కూడా మనం ఇస్తున్నాం త్రూ ఆర్టికల్ 15(5), 16(5). క్లియర్? సో అయితే రిజర్వేషన్స్ అనేవి ఇండియాలో మనం ఇంతవరకు ఈ కాస్ట్ గ్రూప్స్ మాత్రమే ఇస్తున్నాం. సరే, అయితే క్యాస్ట్ బేసిస్ మీద ఇస్తున్నారా అంటే నో. క్యాస్ట్ బేసిస్ మీద రిజర్వేషన్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో ఇవ్వకూడదు. సార్ ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆర్టికల్ 15. క్లియర్? సో వాట్ ఈజ్ ఆర్టికల్ 15? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అవునా? అయితే డిస్క్రిమినేషన్, వివక్షత అనేది క్లియర్ దేని మీద చూపించకూడదు? రేస్, రిలీజియన్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉందా? అంటే అందులో కాస్ట్ కూడా ఉంది. అంటే కాస్ట్ బేసిస్ మీద వివక్షత చూపించకూడదు అని ఆర్టికల్ 15 అనేది చెప్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఆర్టికల్ 16 కూడా ఉంది. వాట్ ఈజ్ ఆర్టికల్ 16? ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ మ్యాటర్స్ అంటే అర్థం ఏంటి? బ్యాక్వర్డ్ క్లాస్ అయినా ఫార్వర్డ్ క్లాస్ అయినా సేమ్ సిచ్యువేషన్లో ఉంటారు అని చెప్పడం జరిగింది. బట్ అక్కడ కూడా కాస్త బెనిఫిట్ తీసుకొచ్చేటట్టు రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. క్లియర్? సో అర్థమైంది కదమ్మా. అయితే ప్రజల యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఇన్స్టిట్యూషన్స్ నిర్ణయాలు తీసుకుంటాయి. ఏంటి? రిజర్వేషన్స్ అనేవి ఇవ్వాలా, ఉంటే ఎవరికి ఉండాలి, అవన్నీ. సో అయితే ఎస్సీ ఎస్టీ పీపుల్కి రిజర్వేషన్స్ అనేవి తీసుకొచ్చారు, రిజర్వేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలా రిజర్వేషన్స్ ఉంచడం వలనే వాళ్ళు ఈ రోజుకి బాగా గ్రో అయ్యారు అని చూస్తాము. క్లియర్? ఆ తర్వాత మనం బీసీ రిజర్వేషన్స్ కూడా తీసుకొని వచ్చారనమాట. అయితే బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఎలా తీసుకొచ్చారు? ఆన్ ద బేసిస్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ. క్లియర్? ఎడ్యుకేషనల్లీ ఇట్లా బ్యాక్వర్డ్ అయితే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అయితే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇలా ప్రాబ్లం లేదా? ఇలా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆర్టికల్ 15లో కానీ 16లో కానీ ఎక్కడ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడలేదు కాబట్టి. క్లియర్? సో అందుకే వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే ఇంకా సొసైటీలో వీళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ వస్తున్నాయి. ఈ 3 కమ్యూనిటీస్ కాకపోతే మిగిలిన వాళ్ళందరినీ ఓసీ అని అంటారు. అయితే ఇక్కడ ఈ ఓసీ వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్ ఉండాలి? ఏ విధమైన బెనిఫిట్ లేదు కాబట్టి వాళ్ళకంటూ తీసుకొని రావాలి. అయితే ఓసీ సెక్షన్ అందరినీ ఒకలా చూడాలా అంటే నో. అందులో చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు, చాలామంది ఆపర్చునిటీస్ అనేవి గ్రాబ్ చేసుకున్నారు. సో ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి తీసుకొచ్చారు. అయితే ఎవరకమ్మా? ఎకనామికల్లీ వీకర్. క్లియర్? ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ కోటా అనేది అట్లానే తీసుకొచ్చారనమాట. ఇది 103
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు ఇన్ ద ఇయర్ 2018. క్లియర్. సో 2018 ఆ ఇయర్లో మనకి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో దీన్ని తీసుకొని వచ్చారు. అయితే అప్పటి నుంచి 2018-19లో తీసుకొచ్చారమ్మా. అప్పటి నుంచి ఇష్యూ అనేది కోర్టులో ఉందన్నమాట. బట్ కోర్ట్ స్టే ఇవ్వకపోవడం వలన ఎంతవరకు కంటిన్యూ చేస్తున్నాము, కోర్ట్ ఎంతవరకు స్టే ఇవ్వకపోవడం వల్ల ఎంతవరకు కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఇప్పుడు కోర్ట్ మరిన్ని కేసెస్ పెరగడంతో చాలా వరకు ఈడబ్ల్యూఎస్ కేసెస్ వచ్చాయి. సుప్రీంకోర్టు అన్నిటినీ యాక్సెప్ట్ చేసి ఒక దగ్గర పెట్టి ఇప్పుడు అన్నీ ఒకేసారి చూస్తుంది. అందుకే సుప్రీంకోర్టు ఏంటంటే 3 క్వశ్చన్స్ ఫిక్స్ అయ్యింది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఆ 3 క్వశ్చన్స్ ఏంటో మీకు తెలిస్తే సుప్రీంకోర్టు ఏ విధంగా ఆలోచిస్తుంది ఇప్పుడు అనేది ఒకటి అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ కేసులో ఏమేమి చూస్తారంటే బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తున్నామా అంటే ఈ ఈడబ్ల్యూఎస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైలేట్ అవుతుందా. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ తీసుకొచ్చి అంటే ఒక ఎకనామిక్ క్రైటీరియా అనేది తీసుకొచ్చి, ఎంతవరకు ఎకనామిక్ క్రైటీరియా లేదు, ఇప్పుడు ఎకనామికల్ క్రైటీరియా అనేది తీసుకొచ్చి అది కరెక్ట్ అవుతుందా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వైలేట్ అయినా పర్వాలేదా, అసలు ముందు వైలేట్ అవుతుందా. క్లియర్. అండ్ ఆ తర్వాత జనరల్గా ఈవెన్ వీళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఈవెన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఆర్గనైజేషన్స్లో కూడా ఇస్తున్నారు. అందులో కూడా వీళ్ళు ఎలిజిబులా. ఈవెన్ ప్రైవేట్లో కూడా మీరు ఈ పీపుల్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో ఎలా జాయిన్ చేస్తారు. క్లియర్. అండ్ ఆ తర్వాత దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2. అండ్ ఆ తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేవి కేవలం ఓసీకే పెట్టారు ఎందుకు. క్లియర్. సో అయితే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. రైట్. సో సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీబీసీస్ ఉన్నాయి, ఆ తర్వాత ఓబీసీస్ ఉన్నాయి, అండ్ ఆ తర్వాత మిగిలిన కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ ఎస్టీ కూడా వస్తారు. ఎస్సీ ఎస్టీ ఇష్యూస్ అనేవి మనకి ఇక్కడ చూడడం లేదు. కేవలం ఈ ఇష్యూస్ ఎందుకు ఓబీసీ వాళ్ళు రావట్లేదు, ఎందుకు ఎస్సీ వాళ్ళు రావట్లేదు, ఎస్సీ ఎస్టీకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, అందులో పూర్ పీపుల్ కూడా ఇక్కడ బెనిఫిట్ అవ్వచ్చు కదా అని ఎవరైతే ఉంటున్నారో థింకర్స్ అలా థింక్ చేస్తున్నా, బట్ గవర్నమెంట్ మాత్రం వాటి వైపు ఇంట్రెస్ట్ చూపించడం లేదనమాట. క్లియర్. సో ఇది ఆల్ అబౌట్ ది సుప్రీంకోర్ట్ ఫిక్సెస్ 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ అనేవి ఫిక్స్ చేసింది అంటే ఇప్పటి నుంచి ఈ ఎస్సీబీసీ ఓబీసీ ఎస్సీ ఎస్టీలో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం 10% రిజర్వేషన్ వాళ్ళకు కూడా దొరుకుతుందా అని అడుగుతున్నారు. ఈ 3 క్వశ్చన్స్ కూడా ట్యాకిల్ చేస్తారు అని చూస్తాం. క్లియర్. ఈ 3 క్వశ్చన్స్ వల్ల మనకి పూర్తి జడ్జిమెంట్ అనేది వస్తుంది. పూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ బి వెరీ క్లియర్ ఓవర్ దిస్. క్లియర్. సో కరెంట్ అఫైర్స్లో ఏదైనా మన దగ్గర మెటీరియల్ ఉంది, దాని రిలేటెడ్ టాపిక్ ఏదైనా వచ్చింది అంటే ప్లీజ్ డూ రీడ్ అండ్ చెక్ దట్. క్లియర్. సో ఎస్. క్లియర్. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాం చూడమ్మా. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా ర్యాంక్స్ 132 ఇన్ హెచ్డిఐ యాజ్ కంట్రీస్ స్కోర్ డ్రాప్స్. క్లియర్. ఇండియా యొక్క ర్యాంక్ అనేది తగ్గింది అని చెప్తున్నారు. క్లియర్. సో అయితే ఇండియా ర్యాంక్ ఎంతవరకు వచ్చిందంట, ఇండియా ర్యాంక్ 132కి వచ్చింది. హెచ్డిఐ స్కోర్ పడడం వలన తిన్న ర్యాంకింగ్ అనేది తగ్గిపోయింది అని చెప్తున్నాం. అయితే ఈ టాపిక్ మనకి GS2 సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్. క్లియర్. GS2 సోషల్ జస్టిస్. అయితే మ్యాక్సిమం కంట్రీస్ టోటల్ 191 కంట్రీస్ని చెక్ చేయడం జరుగుతుంది. ఈ 191లో ఇండియా యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ 132 అని చూస్తాము. క్లియర్. సో అయితే ఇది 2021 ఇయర్కి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఎవరిస్తారు సార్, ఎవరిస్తారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ 191 కంట్రీస్ని స్టడీ చేయడం జరుగుతుంది. స్టడీ చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఇస్తారు. క్లియర్. సో 21-22 ఇయర్కి UNDP వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని తయారు చేసి ఇచ్చారు. అయితే ఇండియా ర్యాంక్ అనేది తగ్గింది. సార్ అయితే ఇండియాకి మాత్రమే తగ్గిందా అంటే నో. ఆర్టికల్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏం చెప్తుంది, మొత్తం ప్రపంచంలో 90% ఆఫ్ కంట్రీస్
ప్రతి ఒక్కరికి కూడా తగ్గాయి. ఎందుకు రీజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి అంటే కోవిడ్ ఎఫెక్ట్స్. క్లియర్? కరోనా ఎఫెక్ట్స్ అనమాట. కోవిడ్ ఎఫెక్ట్ వలన తగ్గింది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ సిచ్యువేషన్ అవ్వడం వలన ప్రొడక్ట్ యొక్క ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ప్రజలకి తినడానికి దొరకడం లేదు. ప్రైసెస్ వీటి వలన, ఎకానమీ వలన అండ్ సిచ్యువేషన్స్ అనేవి సరిగ్గా లేకపోవడం, కోవిడ్ వీటి వలన మొత్తం 90% ఆఫ్ కంట్రీస్ డౌన్ఫాల్ చూశాయి. అయితే ఇది మాత్రమేనా అంటే జనరల్గా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కొంత క్రైటీరియా తీసుకొని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ క్రైటీరియా ఏంటో చూద్దాం. అండ్ ఆ తర్వాత ఇండియా స్టేటస్ ఏంటి, ర్యాంక్ ఏంటి అంతా కూడా చూద్దాం. అయితే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ప్రతి కంట్రీ యొక్క 3 బేసిక్ డైమెన్షన్స్ని తీసుకుంటారు. 3 బేసిక్ డైమెన్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఒకటి లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ ఉందా లేదా అని చూస్తారు. అండ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ చూస్తారు. అండ్ ఆ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈ 3 చూస్తారు. క్లియర్? ఈ 3 డైమెన్షన్స్ అని అంటాము. 3 డైమెన్షన్స్ ఉన్నాయి అండ్ 4 ఇండికేటర్స్ ఉన్నాయి. 4 ఇండికేటర్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ ఎడ్యుకేషన్లో మనకి 2 ఇండికేటర్స్ ఉంటాయి. 4 ఇండికేటర్స్, 3 డైమెన్షన్స్, 4 ఇండికేటర్స్ అని తీసుకుంటాం. ఆ 4 ఇండికేటర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఏమని చెప్తున్నారు, లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అంటున్నారు కదా. అందుకే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటే పుట్టగానే అంటే ఎన్ని సంవత్సరాలు ఇండియా వాళ్ళు ఉంటున్నారు అనేది లెక్కేస్తారన్నమాట. అంటే ఏ కంట్రీ అయితే అది లెక్కేస్తారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటే హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, డిసీజెస్ తక్కువ ఉన్నాయంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు. క్లియర్? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అని చూస్తాం. అండ్ ఆ తర్వాత ఇండియాలో ఎంతవరకు స్కూలింగ్ అనేది వెళ్తున్నారు అనేది చూస్తారనమాట. క్లియర్? అంటే మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఎన్ని సంవత్సరాలు చిల్డ్రన్ స్కూల్కి వెళ్తున్నారు, మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్. క్లియర్? అండ్ ఆ తర్వాత ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఎందుకంటే మనం సెకండ్ డైమెన్షన్లో ఎడ్యుకేషన్ అన్నాం కదా, మెయిన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అది. అండ్ ఆ తర్వాత ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్. క్లియర్? జనరల్గా ఎన్ని వెళ్ళాలి, క్లియర్, ఎన్ని వెళ్ళాలి, ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్. అండ్ ఆ తర్వాత లాస్ట్ వన్ పెర్ క్యాపిటా ఇన్కమ్. క్లియర్? పెర్ క్యాపిటా ఇన్కమ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కదా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఇక్కడ మనం పెర్ క్యాపిటా ఇన్కమ్ అని చూస్తాము. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి, ఎంత జీడిపి ఉంది, టోటల్ జీడిపి బై టోటల్ పాపులేషన్. అంటే ఒక కంట్రీ యొక్క జీడిపి బై ఆ కంట్రీ యొక్క పాపులేషన్ చెక్ చేస్తే మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. క్లియర్? ఎస్. అయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్లో ఇండియాకి ఎంత ర్యాంక్ ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్లో మనము ఈసారి తగ్గడం జరిగింది. అందుకే మనకి ఓవరాల్ ర్యాంక్ పడింది. ఎంతమ్మా? 70.7 ఇయర్స్ నుంచి ఎక్కడికి వచ్చాము, 67.2 ఇయర్స్. అంటే కోవిడ్ వలన ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మనం దీంట్లో డౌన్ఫాల్ చూసాము. క్లియర్? అండ్ మీన్ ఇయర్ 6.7 ఇయర్స్. క్లియర్? ఎన్ని సంవత్సరాలు అంటే మినిమం వెళ్తున్నారు 6.7 వెళ్తున్నారు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాలి, యాక్చువల్లీ 12 ఇయర్స్ వెళ్ళాలి. క్లియర్? 11.9 12 ఇయర్స్ వెళ్ళాలి. అయితే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉందంట, $6,509. క్లియర్? ఇట్ ఈస్ 6,590 చూస్తామన్నమాట. క్లియర్? ఎస్. 6590 అనేది మనం పర్ క్యాపిటా ఇన్కమ్ కింద చూస్తాం. ఇవన్నీ ఇంపార్టెంట్ డేటా అమ్మ. క్లియర్? అండ్ ఓవరాల్గా
మన స్కోర్ అంతా ఇది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఇండియా ర్యాంక్ 132 అండ్ ఇండియా యొక్క స్కోర్ అనేది 2018లో 0.645 ఉండేది, ఇప్పుడు 0.6333. క్లియర్. 0.6333 అనేది ఆర్ 33 అనేది 2021లో చూస్తాం. ముందుగా ఎంత ఉండేది? 0.645 ఉండేది 2018లో. అంటే కాస్త పడడం జరిగింది. ఆ పడడం కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కోవిడ్ సిచ్యువేషన్స్ వలన ఇది పడ్డాయి. అయితే ఇంపార్టెంట్ డేటా మనం ఏం చూడాలమ్మా ఇక్కడ? 132 ర్యాంక్ అని చూడాలి, 0.633 ఓవరాల్ ర్యాంకింగ్ చూడాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పడిందని చూడాలి, మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అని, ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అని, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గుర్తుంచుకోవాలి. మెయిన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గుర్తుంచుకోవాలి. క్లియర్. సో 6590 అనేది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద ఉంది. వీటి బట్టి దేశం హ్యూమన్ డెవలప్మెంట్లో గ్రో అవుతుందా లేదా అనేది చూస్తారు. క్లియర్. ఎస్. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. హెక్లర్స్ వీటో కెనాట్ బీ అలౌడ్. క్లియర్. సో హెక్లర్స్ వీటో అనేది కెనాట్ బీ అలౌడ్, ఇది ఖచ్చితంగా ఒప్పుకోకూడదు అని అంటున్నా. సార్ హెక్లర్స్ వీటో అంటే ఏంటి? హెక్లర్స్ వీటో అంటే ఏంటో నేను చెప్తాను. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్? GS2. క్లియర్. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఏమవుతుంది? సొసైటీ అంతా మీకు తెలుసు కదా, హిజాబ్ ఇష్యూ మీద రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆర్టికల్ కూడా హిజాబ్ ఇష్యూ గురించే. కర్ణాటకలో ముస్లిం ఉమెన్ని హిజాబ్ని ధరించద్దు అన్నారు. క్లియర్. హిజాబ్ని ధరించద్దు అన్నారు. అయితే ధరిస్తే స్కూల్కి రావద్దు, ఎగ్జామ్స్ రాయొద్దు అని అంటున్నారు. అవునా? బట్ ముస్లిం ఉమెన్ ఏం చెప్తున్నారు? ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మాకు ఫ్రీడమ్ ఉంటుంది, మేము మా రిలీజియస్ థింగ్స్ని మేము చూపించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏముంది అని అడుగుతున్నారన్నమాట. అయితే రిలీజియస్ థింగ్స్ అనేవి మాకు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కాపాడడం జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక హైకోర్టుకు వెళ్ళింది. కర్ణాటక హైకోర్టు వాళ్ళు గవర్నమెంట్కి ఫేవరబుల్గా డెసిషన్ ఇచ్చారు. ఏంటి? నో, స్కూల్స్ చెప్పే రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వండి, ఎందుకంటే యూనిఫామ్ అనేది అందరినీ సమానంగా చేస్తుంది. స్కూల్స్లో డిస్క్రిమినేషన్, వివక్షత అనేది ఉండకూడదు. నువ్వు ఒక రిలీజియన్ అని వేరే ఒకరికి తెలియాల్సిన అవసరం లేదు, అలా తెలియకూడదు అని గవర్నమెంట్ వైపు ఆలోచన పెట్టి ఇంకేం చెప్పింది కర్ణాటక హైకోర్టు? హిజాబ్ ధరించడం అనేది ముస్లిమ్స్లో ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని చెప్తున్నారు. ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్కిజంలో తీసుకుంటే వాళ్ళు తలకి కట్టుకునే తలపాగా కానీ చేతిలో పట్టుకునే కిర్పన్ షార్ట్ నైఫ్ కానీ అవి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, మతంలో అవి ముందుగా రాసి ఉంటాయి. హిజాబ్ ధరించాలి అని ముస్లిం రిలీజియన్లో ఎక్కడా కూడా లేదు. సో ఇది నార్మల్ ఉమెన్కి ముస్లిం ఉమెన్కి డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. సో హిజాబ్ అనేది ఒక ఎసెన్షియల్ ప్రాక్టీస్ కాదు, సో వేసుకోవద్దు అని కర్ణాటక హైకోర్టు అన్నది. ఈ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. క్లియర్. సో సుప్రీంకోర్టు వింటుంది ఇష్యూస్ అన్నీను. సో అయితే ఇక్కడ స్టూడెంట్స్ తరపున ఒక లాయర్ దేవదత్ కామత్ అతను చెప్తున్నారనమాట. ఏమని? హిజాబ్ ధరిస్తే పబ్లిక్ ఆర్డర్ వైలేట్ అవ్వదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఏంటి? హిజాబ్ ధరిస్తే పబ్లిక్ ఆర్డర్ వైలేట్ అవ్వదు, బట్ హిజాబ్ని స్కూల్స్లో ఎంతవరకు అలౌ చేయగలము, స్కూల్స్లో ఒక ఆర్డర్ని మెయింటైన్ చేయాలి కదా అని సుప్రీంకోర్టు అడుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ సీనియర్ అడ్వకేట్ ఇతను వాదిస్తున్నారన్నమాట. ఏంటని? అయితే వాళ్ళు తీసుకొచ్చిన రీజన్ ఏంటి? ఆ రీజన్ అనేది కరెక్ట్ కాదు. ఏంటి? ఒకసారి నేను ఇప్పుడు ఒక హెడ్ స్కార్ఫ్, హిజాబ్ కూడా ఒక స్కార్ఫ్ లాంటిదే కదమ్మా. ఎస్.
అయితే నేను ఒక హెడ్ స్కార్ఫ్ అనేది కట్టుకున్నాను. అయితే కట్టుకోవడం వలన కొంతమంది మనస్తాపానికి గురి చెంది క్లియర్ వాళ్ళు మనస్తాపానికి గురి చెంది స్లోగన్స్ నా మీద ఆపోజిట్గా చేస్తున్నారంటే ఇప్పుడు రేపొద్దున్న పోలీసు వచ్చి నువ్వు ఇంకా అలా కట్టుకోకూడదు, ఎందుకంటే నువ్వు ఇలా కట్టుకోవడం వలన వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, అవునా? సో ఇక్కడ సీనియర్ అడ్వకేట్ అదే అడుగుతున్నారనమాట. తలపాగా కట్టుకోవడం చుట్టుకోవడం అది నా ఇష్టం, వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? అలా ఒకరు మనస్తాపానికి గురవుతున్నారు. మళ్ళీ ఎక్కడొక్కసారి చూడండి, హెక్లర్స్ వీటో అంటే ఏంటో ఇక్కడే మీకు అర్థమవుతుంది. నేను ఇలా చేస్తే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఏమో అని ముందుగా ఆలోచించి ఇక్కడ చేయడం మానేస్తే దాన్ని హెక్లర్స్ వీటో అని అంటారు. ఏంటమ్మా హెక్లర్స్ వీటో? నేను ఫ్యూచర్లో ఇప్పుడు చేస్తుంది కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు ఏమో అన్న ఊహతో ఇప్పుడు నన్ను కోర్టు వద్దన్నదంటే దాన్ని హెక్లర్స్ వీటో అని అంటాం. సో అర్థమైంది కదా? సో ఇప్పుడు ప్రాబ్లం రాలేదు, బట్ ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది ఏమో అని ఎప్పటి నుంచే నన్ను వద్దంటే దాన్ని హెక్లర్స్ వీటో అంటారు. ఇక్కడ సీనియర్ అడ్వకేట్ గారు అదే చెప్తున్నారనమాట. హెక్లర్స్ వీటో లాంటివి ఇక్కడ పనికి రావు. క్లియర్? ముస్లిం ఉమెన్ హిజాబ్ని ధరిస్తే ఫ్యూచర్లో అక్కడ అల్లర్లు రావచ్చు, సో ముస్లిం ఉమెన్ మీరు హిజాబ్ ధరించద్దు, నో అలా అనడం కంపల్సరీ పర్టిక్యులర్లీ రాంగ్ అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ జనరల్గా ఇంకేం చెప్తున్నారు సీనియర్ అడ్వకేట్ గారు? స్టేట్ ఖచ్చితంగా నన్ను వద్దు అని చెప్పడం మాని సొసైటీలో ఫ్రీడమ్ ఏ విధంగా పెంచవచ్చు, అలా ఎవరు మనస్తాపానికి గురి చెందుతున్నారు, ఎవరు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఫీలింగ్స్ కరెక్టా కాదని వాళ్ళకి తెలియజేయాలి, నన్ను ఆపడం కాదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఏంటంట ఇలా కొంతమంది కర్ణాటకలో ఏం జరిగింది, కొంతమంది హిందూయిజం కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఏమంటున్నారు, ముస్లిం ఉమెన్ హిజాబ్ ధరించుకొని వస్తే మేము ఆరెంజ్ షాల్స్ కట్టుకొని వస్తాము అని చెప్తున్నారనమాట. క్లియర్? ఆరెంజ్ కలర్ యొక్క షాల్స్, ఓకే, దట్ ఈజ్ ద రిలీజియస్ సింబల్ ఆఫ్ హిందూయిజం. హిందూయిజం రిలీజియస్ సింబల్స్ అనేవి కట్టుకొని వస్తాము అని కొంతమంది చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? ఎస్. అయితే ఈ విధంగా ఇలా చేయడం అనేది రాంగ్ అని అంటున్నారు. నేను ఇది వేసుకొని వస్తున్నానని నువ్వు అది వేసుకొని వస్తావు అంటే దట్ ఈజ్ రాంగ్ అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఆర్టికల్ 25 ప్రకారం జనరల్ డిస్ప్లే ఆఫ్ ఫెయిత్ అనేది అలౌడ్. అంటే ఇప్పుడు హిందూస్ ఉన్నారా, వాళ్ళు నామం పెట్టుకుంటారా పెట్టుకోండి, తిలకం పెట్టుకుంటారా పెట్టుకోండి, రుద్రాక్షం పెట్టుకుంటారా పెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇన్నోసెంట్ డిస్ప్లే ఆఫ్ ఫెయిత్ అని అంటున్నారు. ఇన్నోసెంట్ డిస్ప్లే ఆఫ్ ఫెయిత్ అంటే నేను హిందూయిజం అని చూపించుకోవడానికి కొంతమంది తిలకం, నామం, రుద్రాక్షం పెట్టుకుంటారో అవి పెట్టుకోవచ్చు, అవి ఎవరిని హర్ట్ చేయదు. అలా అని ముస్లిం ఉమెన్ కూడా అదే విధంగా వాళ్ళ రిలీజియన్కి సంబంధించింది అని హిజాబ్ ధరిస్తున్నారు, ఇది కూడా ఇన్నోసెంట్ డిస్ప్లే ఆఫ్ ఫెయిత్ కింద వస్తుంది. అలా అని ఆరెంజ్ షాల్స్ కట్టుకుంటాము, స్కూల్స్లో ఇంకా యూనిఫామ్ వేసుకోము, వాళ్ళు అలా చేస్తున్నారు కదా అని అది రాంగ్ డిస్ప్లే ఆఫ్ రిలీజియస్ థింగ్స్ అని చెప్తున్నారు. ఈ విధంగా చేయడం మంచిది కాదు. సొసైటీలో డైవర్సిటీ అనేది ఉండాలి అంటే ఇలాంటి ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ని అది నిజంగా రిలీజియన్లో ఉందా లేదా అని చూడకూడదు అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ మరొక అడ్వకేట్ గారు ఏమంటున్నారు, ఇలా షాల్ హిజాబ్ ధరించడం అనేది ఆర్టికల్ 19 ప్రకారం నా ఇష్టం అని అంటున్నారు. ఏమంటున్నారు? ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వైలేట్ అవుద్ది. స్కూల్స్లో హిజాబ్ వద్దు అంటే ముస్లిం ఉమెన్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దెబ్బతింటుంది అని చెప్తున్నారనమాట. సో అర్థమైంది కదమ్మా, హెక్లర్స్ వీటో అంటే తెలియాలి. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా కోర్టు వింటుందన్నమాట. క్లియర్? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కంటిన్యూస్గా విని లాస్ట్లో ఫైనల్గా ఒకసారి జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ కేసు ఇంతవరకు నడుస్తుందన్నమాట. క్లియర్? సో మీకు ద టర్మ్ హెక్లర్స్ వీటో తెలియాలి, అది ఇక్కడ ఎందుకు యూజ్ చేశారో కూడా మీకు జనరల్గా తెలియాలన్నమాట. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, నిర్మలా లింక్స్ ఇన్ఫ్లేషన్
స్టేట్ ఫ్యూయల్ ట్యాక్సెస్. క్లియర్. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు ఎవరు? ఇండియా యొక్క ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి అన్నమాట. ఈమె ఏమని చెప్తున్నారు? ఇండియాలో ఇన్ఫ్లేషన్ గల కారణం స్టేట్స్లో ఫ్యూయల్ ట్యాక్సెస్ తగ్గించకపోవడమే అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఆర్టికల్ అంతా చూద్దాం, ఒక్కసారి చూడమ్మా. ఏంటి ఎక్కడ మనకి ఇంపార్టెంట్? GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తున్నారంటే, దేశం మొత్తంలో ఇన్ఫ్లేషన్ అనేది ఎంతవరకు ఉందంట? 6.8% ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్తున్నారు. 6.8% హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే హెడ్లైన్ CPI, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. క్లియర్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంత ఉన్నది అని చెప్తున్నారు. క్లియర్. సో అయితే లెట్ మీ మేక్ దిస్ క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసెస్, ఆయిల్ ప్రైసెస్ అనేది ఎలా ఉంది, ఎట్లా డిసైడ్ చేస్తారో చూడండి. అయితే బేస్ ప్రైస్, ఆయిల్ ఒక లీటర్ కాస్ట్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తున్నారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ బేస్ ప్రైస్ అనేది ఇంక్లూడింగ్ ఫ్రైట్, ట్రాన్స్పోర్టేషన్తో పాటు 53.54 ముందు ఉండేది ఏప్రిల్ 1లో. ఆ తర్వాత 57.35 అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరిగాయి. దాని మీద ఎక్సైజ్ డ్యూటీ 27.9 వేస్తున్నారు. ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది దాదాపుగా 8 రూపీస్ తగ్గడం జరిగి 19.9కి వచ్చింది. అండ్ డీలర్ కమిషన్ కూడా 3.83 నుంచి 3.76కి వచ్చింది. అండ్ బేస్ ప్రైస్, ఎక్సైజ్ డ్యూటీ అండ్ డీలర్ కమిషన్ 85.27 నుంచి 81.01కి రావడం జరిగింది. అండ్ వ్యాట్ అనేది 19.4% వేస్తే 16.54 రూపీస్ నుంచి 15.71కి రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే వ్యాట్లో ఎంత తగ్గించారట? కేవలం 0.83 పైసా తగ్గింది. అంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ కట్ చేయకముందు 101.8 ఉండేది, మేము కట్ చేసిన తర్వాత 96.72కి వెళ్ళింది. అంటే నేషనల్ యావరేజ్లో మేము ఏం చేసాము? ఆయిల్ ప్రైసెస్ అనేవి తగ్గించాము. క్లియర్. కోవిడ్ దృష్ట్యా అండ్ ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ కూడా అవుతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మేము జాగ్రత్తగా ఉంచగలిగాము, ఆయిల్ ప్రైసెస్ని తగ్గించాము మేము మా వాటా వరకు అని చెప్తున్నారు. అందుకే ఇన్ఫ్లేషన్ అనేది మేము కాస్త వరకు కంట్రోల్ చేసాము. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే సస్టైన్డ్ ప్రైస్ ఇంక్రీజ్, సస్టైన్డ్ ప్రైస్ ఇంక్రీజ్ ఫర్ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్, ఫర్ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్. క్లియర్. ఒక బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్లో సస్టైన్డ్ ప్రైస్ ఇంక్రీజ్ జరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి కంటిన్యూస్గా ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ వచ్చింది అని అంటాము. అది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దగ్గర చూస్తే, CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దగ్గర చూస్తే 6.8% ఉంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే కన్జ్యూమర్ దగ్గర ఎంత ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఎందుకు కన్జ్యూమరే కదమ్మా కొంటాడు. సో అటువంటి కన్జ్యూమర్ దగ్గర ఎంత ఇన్ఫ్లేషన్ ఉందో చూస్తాము అన్నమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు? హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని అంటున్నారు. ఈ టర్మ్స్ ముందు మీకు క్లియర్ చేస్తే అర్థమవుతుంది అని. క్లియర్. సో ఇక్కడ ఏమంటున్నారు? హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఈ చేంజ్ ఇన్ ప్రైసెస్, ఏదైతే ప్రైసెస్ పెరిగాయో ఆ ఇన్ఫ్లేషన్ అనేది బికాజ్ ఆఫ్ టోటల్ ఇన్ఫ్లేషన్, ఎకానమీలో ఉన్న టోటల్ ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకోవాలి, అండ్ ఆ తర్వాత ఎనర్జీ ప్రైసెస్ తీసుకోవాలి, అండ్ ఆ తర్వాత రిమైనింగ్ నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కలిపి తీసుకున్న ఇన్ఫ్లేషన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. క్లియర్. ఇది నేషనల్ యావరేజ్లో ఎంత ఉందంటే 6.8% ఉంది. బట్ కొన్ని స్టేట్స్లో మాత్రం మోర్ దాన్ 6.8% ఇన్ఫ్లేషన్ ఉంది.
అయితే దానికి గల కారణం ఏమని చెప్తున్నారు, మేము ఆయిల్ ప్రైసెస్ తగ్గించాలి అని ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాము, బట్ స్టేట్స్ మాత్రం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది తగ్గించలేదు. వీళ్ళు వ్యాట్ తగ్గించలేదు కాబట్టి ఇన్ఫ్లేషన్ అలానే ఉంది. సార్ పెట్రోల్ మీద వ్యాట్కి ఇన్ఫ్లేషన్కి సంబంధం ఏంటి? ఎస్, సంబంధం చాలా ఉంటుందమ్మా. ఆయిల్ ప్రైసెస్ వలన ఇన్ఫ్లేషన్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోడక్ట్ అయినా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అయితేనే ఆ ప్రోడక్ట్కి ఎక్కువ ప్రొడక్షన్ చేసినందుకు ప్రోడక్ట్ టు ప్రోడక్ట్, ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంటేనే ఎక్కువ సేల్స్ అనేవి వస్తాయి, అవునా? అయితే ఈ మూమెంట్ ఎలా చేయాలి? ఈ మూమెంట్ ఎలా చేసినా కూడా ఎక్కడో దగ్గర ఆయిల్ ప్రైసెస్ లింక్ అయి ఉంటాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ప్రైసెస్ అనేవి టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ 80 రూపీస్. ఆయిల్ ప్రైస్ అనేది లీటర్ 80 రూపీస్ ఉన్నప్పుడు ఒక 10 కేజీస్ బాక్స్ ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే ఎంత? 10 కేజీస్ బాక్స్ ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే వీడు ఎంత ఛార్జ్ చేసేవాడు? ఒక 30 రూపీస్ ఛార్జ్ చేసేవాడు అనుకోండి. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ అనేవి 110 రూపీస్కి చేరింది, అవునా? ఆర్ 110 రూపీస్కి చేరింది కాబట్టి ఇప్పుడు 10 కేజీస్ది 10 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే వీడు 30 రూపీస్ తీసుకోడు, 40 రూపీస్ తీసుకుంటాడు, అవునా? అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల పెరిగే కాస్ట్ ఎవరు భరిస్తారంటే లాస్ట్లో కన్జ్యూమర్ మీద వేయడం జరుగుతుంది, అవునా? కన్జ్యూమర్ మీద వేయడం జరుగుతుంది. ఇలా 30 రూపీస్ 10 కేజీస్ మీద వేస్తే 1 కేజీ మీద 3 రూపీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ రైస్ తీసుకోండి. కేజీ రైస్ 20 రూపీస్ ప్లస్ 3 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్, 23 రూపీస్ ముందుండేది. ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు పెంచావో 20 రూపీస్ రైస్ ఉండి ట్రాన్స్పోర్టేషన్ 4 రూపీస్ అయ్యి 24 రూపీస్ అయ్యింది. అంటే కన్జ్యూమర్ ఒక కేజీ రైస్కి ఎక్స్ట్రా పే చేస్తున్నాడా లేదా? అంటే ప్రొడక్ట్ యొక్క ప్రైసెస్ పెరుగుతున్నాయా లేదా? ఎస్. ఇలా కంటిన్యూస్గా పెరిగితే దాన్నే ఇన్ఫ్లేషన్ అని అంటాము. అయితే స్టేట్స్ వాళ్ళు వ్యాట్ తగ్గించకపోవడంతో అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉన్నది అని చెప్తున్నారనమాట. ఈమె క్లియర్గా చెప్తున్నారు. ఏ స్టేట్స్లో అయితే వ్యాట్ తగ్గించలేదో ఆ స్టేట్స్లో క్లియర్గా ఇన్ఫ్లేషన్ అనేది నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ అవర్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జీ. అర్థమైంది కదమ్మా ఆర్టికల్ అనేది? అండ్ పెట్రోల్ మీద కూడా ఎంత ప్రైసెస్ వేస్తారు ఏంటనేది అర్థమైంది కదా? ఎస్. మెయిన్స్ క్వశ్చన్ చూడమ్మా. గ్లోబల్ పాండమిక్ ట్రీటీ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్ టు కంట్రోల్ గ్లోబల్ అప్కమింగ్ పాండమిక్స్. ఎక్స్ప్లెయిన్. 150 వర్డ్ 10 మార్క్స్ రాయమన్నాను. అయితే గ్లోబల్ పాండమిక్ ట్రీటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మనం ఎడిటోరియల్ ఆర్టికల్లో చూసాం, అవునా? సో అయితే నీట్గా ఇంట్రడక్షన్ రాస్తారు. పాండమిక్ అంటే ఏంటి? ఒక డిసీజ్ స్ప్రెడ్ అనేది ఎక్కువ కంట్రీస్లో వచ్చింది అంటే WHO దాన్ని పాండమిక్గా గుర్తిస్తుంది అని రాస్తారు. తర్వాత బాడీలో పాండమిక్స్ని ఏవేవి ఉన్నాయి ఎగ్జాంపుల్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అండ్ మంకీ పాక్స్ ఉన్నాయని రాస్తారు. తర్వాత గ్లోబల్ పాండమిక్ ట్రీటీ యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ రాస్తారు. ఇండియా రోల్ రాస్తారు. వే ఫార్వర్డ్ రాస్తారు. కన్క్లూషన్ రాస్తారు. క్లియర్? సో ఈ విధంగా ఆన్సర్స్ రాయాలి మీరు. అండ్ చూడండి, ఒకసారి మీరు ఇంకా బిగినర్స్ ఆన్సర్ ఎట్లా రాయాలో తెలీదు, ఆ రాస్తే కరెక్షన్స్ ఎట్లా చేస్తారు అనుకుంటే మీరు ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చమ్మా. రెగ్యులర్గా మీకు దీంట్లో క్వశ్చన్స్ అనేవి SI GS 1 to 4 కవర్ అవుతాయి. It covers 1250 marks, both static and dynamic. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్, ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది. డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర కూడా కవర్ అవుతాయి. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 మాత్రమే. క్లియర్? సో అయితే మీకు ఇక్కడ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామ్మా. క్లియర్? సో ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ అనే కోర్స్ మీకు బిగినర్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో అందుకని ఇంకా లేట్ చేయకండి, వెంటనే తీసుకున్నామా. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి మీకు ఇది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఫైన్. ఈరోజు MCQ చూడండమ్మా. దప్సాంగ్ డెమ్చోక్
రీజియన్స్ ఆర్ ఇన్ భూటాన్, నేపాల్, లదాఖ్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్ ఇండియా. క్లియర్? సో అయితే నేను ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆర్టికల్స్లో ఈ నేమ్స్ కూడా పెట్టడం జరిగింది. సో జాగ్రత్తగా ఆలోచించి వీడియో ఒక్కసారి పాజ్ చేసి ఆన్సర్ టైప్ చేసి పెట్టండి అమ్మా. క్లియర్? ఎస్. చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్స్ లాంటివి మరిన్ని క్వశ్చన్స్ రెగ్యులర్ బేసిస్ మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే, మీ ప్రిలిమ్స్ స్కోర్ని మీరు పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన కోర్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఈ కోర్స్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికొస్తుంది. క్లియర్? వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. ఇక్కడ మనం ఎంసీక్యూస్ అనేవి ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యోజన కురుక్షేత్ర కూడా మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. మంత్లీ కంపైలేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ క్విజెస్ ఇవ్వడం జరుగుతుంది, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది, రివిజన్ సిరీస్ కూడా బిఫోర్ ప్రిలిమ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఒక్కసారి చూడండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్ 10,000కే పెట్టడం జరిగిందమ్మా. మీకు అన్లిమిటెడ్ టైం మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. చూడండి, 7893899553. మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి రెగ్యులర్ బేసిస్ మీద ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? ఎస్.